విజయావకాశాలు అనేదంటే ఇప్పుడు అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేసింది, కానీ అవి చాలా స్కాములు చూసిరు కదా. ఇప్పుడు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది, ఇవన్నీ చూసిరు కదా. ఇప్పుడు ఇదేంటి లిక్కర్ స్కామ్ కూడా చూసిరు కదా. ఇవన్నీ ఇట్లాంటి స్కామ్లు వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి అయితే ఓటేస్తారని అయితే పబ్లిక్ అంత సుముఖంగా లేరు. ఎందుకనంటే వాళ్ళు బీజేపీ అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ ఆలోచన నుంచి వాళ్ళు బీజేపీకి వేయాలన్న ఆలోచనతో వచ్చారు. ఎందుకంటే అంటే కేంద్రంలో మోడీ గారు చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఆ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చాలా చేస్తున్నాడు. సో ఆయన వైపే మొగ్గు చూపుతారని అనుకుంటున్నాను. ఈయన ఒక్కటే మల్కాజ్గిరే కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రకమైన ఆలోచనలతోటే ఉన్నారు పబ్లిక్. సో ఓవరాల్గా ఈ 3 పార్టీస్కిలో ఏ క్యాండిడేట్కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నాకు ఐడియా ఉన్నంత వరకు ఈటెలనే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇంకా వేరే పార్టీస్కి పెద్ద ఛాన్స్ లేదని అనిపిస్తుంది నాకైతే. అంటే నాకున్న ఐడియా ప్రకారం అయితే ఆయననే వస్తాడని ఉంది. ఎందుకంటే ఇంకా వేరే పార్టీస్ అంతా స్ట్రాంగ్గా అంత కనబడట్లే నాకు. సెంటర్లో కూడా ఇంకా మోడీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ని ఇంతకుముందు గెలిపించడానికి ఫస్ట్ సారి వచ్చింది. మనసారి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల కోసం నేను కోట్లాడతా ప్రశ్నించే గొంతుని గెలిపించంటే అందరు నమ్మిర్రు, ఓటేసారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో మరి సునీత మహేందర్ రెడ్డి గారికి ఓటేస్తారో మరి ఏరో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారనేది కూడా పబ్లిక్ ముఖంగా తెలియజేసుకోవాలి. వాళ్ళు ఏదైనా అభివృద్ధి మీద ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. అంటే మీ వరకు మీరు ఎవరు అనుకుంటున్నారు? మా వరకు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకేదైనా ఎంపీ నిధుల కింద కూడా తీసుకొస్తే ఏమైనా చేస్తారేమన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. 100% ఈటల రాజేందర్. ఇప్పుడు మోడీ హావా అంతా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఓట్ బ్యాంక్ డిఫరెంట్, ఎంపీ అంతా మోడీ హావా తోటి ఆల్మోస్ట్ అన్ని సీట్లు అపోజిట్. ఇప్పుడు మోడీ సీట్లు ఎక్కువ వస్తాయి. సో ఎంపీ దానికి కాబట్టి అది ఖచ్చితంగా మోడీకి సపోర్ట్ చేస్తారు ఆల్ పీపుల్స్. నేను కూడా స్టేట్ ఎలక్షన్ నేను బీఆర్ఎస్ క్యాండిడేట్. బీఆర్ఎస్ అంటే నాకు చాలా ఇష్టం. అని ఇప్పుడు స్టేట్లో గవర్నమెంట్ లేదు, హవా వచ్చి ఇప్పుడు మోడీది నడుస్తుంది. పిఎంని ఎన్నుకునే ఈ ఎలక్షనే కాబట్టి మోడీకి సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకే మెండుగా ఉన్నాయి. అభ్యర్థి అనే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి పరిపాలన అందిస్తురని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మరి చూసుకున్నట్టయితే బీజేపీ హవా నడుస్తుంది, బయట స్టేట్ వేరు సెంట్రల్ వేరు అని అన్న మాట వస్తుంది. మరి దీన్ని బట్టి మీరు ఎలా? వాళ్ళు ప్రచారం చేస్తారు, గల్లీ అయినా ఢిల్లీ అయినా మేమే అని. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మేమే ఉంటాము అనే ఉద్దేశం ఉన్నది. 10 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలన ఉంది. మోదీ కొన్ని పనులు మంచిగా చేసినా కొంచెం సెక్యులర్ భావాలు ఇవన్నీ ముందుకు వస్తున్నాయి. మోరోవర్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా కొన్ని ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మనం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడును తీసుకోవడం కూడా ఈ మళ్ళీ అలయన్స్ మోడీ వాళ్ళలో కలవడం, వాళ్ళని కలుపుకోవడంతోనే ఆయన గ్రాఫ్ కొంచెం తగ్గిందని కూడా చెప్పొచ్చు. ఆ ప్రభావం తెలంగాణలో కూడా పడుతుందని నేను విశ్వసిస్తున్నా. సో ఏదేమున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్ల వరకు వస్తాయి. బీజేపీ 2 లేదా 3 దగ్గరనే ఆగిపోతుందని నా అభిప్రాయం. కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ మీకు సునీత మహేందర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారనా లేకపోతే ఏంటి? అధికారంలో ఉంది, కొత్త గవర్నమెంట్ బాగా చేస్తుంది, బస్ ఫ్రీ పెట్టింది, అన్నీ పెట్టింది కదా, చూస్తారు. ఇప్పుడు ఉన్న ప్రకారంగా బీజేపీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈటెల రాజేందర్ అని కాకుండా అభ్యర్థులు అనేది ఈ చూసి ఏమి ఓటు వేయట్లేదు ప్రజలు. ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలి, మోడీ ప్రభుత్వం రావాలని అందరి ఉద్దేశం ఉంది. అందుగురించి అని క్యాండిడేట్స్తో నిమిత్తం లేకుండా అందరూ బీజేపీకే సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. నాకు తెలిసి ఈటెల రాజేందర్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి ఎంపీ ఎలక్షన్స్ కదా, ఎంపీ ఎలక్షన్స్ మోస్ట్లీ నేషనల్ లీడర్ని బట్టి చేస్తారు. మెయిన్లీ ఇది పిఎం. సో మోడీ చరిష్మా ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ ఉంటుంది. అంటే మీరు అనేది పార్టీ పరంగా అది మోడీ చరిష్మా ప్లస్ ఆల్సో ఈటెల రాజేందర్కు చాలా మంచి పేరు ఉంది తెలంగాణలో. సో అది ప్లస్ అయ్యి ఆయన గెలుస్తారని అనిపిస్తుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీకి అనుకుంటాను నేను. కాంగ్రెస్ పార్టీ
సో ఎందుకు అధికారంలో వాళ్ళు ఉన్నారని? అధికారంలో ఉన్నది కానీ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు కాబట్టి చేంజ్ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సో ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దామని ఒకసారి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మనకి ఏ విధంగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తారనే పొజిషన్తో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ఓకే. బట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి కొంచెం ఎడ్జ్ అనేది బీజేపీకి ఉండే అవకాశం అయితే ఉంది, ఓకే. బట్ మన తెలంగాణలో వచ్చేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి దానికి కూడా కొట్టిపారేయలేము, దానికి కూడా ఎడ్జ్ ఉంది, ఓకే. ఇప్పుడు క్యాండిడేట్ వైజ్ అయితే ఈటెల రాజేందర్కి ఆ రాష్ట్రం అంతా తెలుసు కాబట్టి కొంచెం టఫ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ వైజ్ చూసుకుంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయి ఇక్కడ గెలవడం జరిగింది. అతను అక్కడ ఓడించినందుకు ఇక్కడ ప్రజలు ప్రశ్నించే గొంతు ఉండాలని చెప్పేసి అప్పుడు గెలిపించడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఈటెల రాజేందర్ తన నియోజకవర్గంలో ఓడిపోయాడు, మళ్ళీ ఇక్కడ పోటీ చేయడానికి వస్తున్నాడు, ఓకే. సో మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, అంటే సెటిలర్స్ ఉంటారు, వీళ్ళందరూ విజయావకాశాలు అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, ఓకే. పార్టీ వైజ్ కొంచెం ఈటెల రాజేందర్కి పార్టీ వైజ్ క్యాండిడేట్ వైజ్ ప్లస్ ఉంటుంది. బట్ ఇక్కడ తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్కి అనేది ఎడ్జ్ ఉండే అవకాశం అయితే ఉన్నది. కాంగ్రెస్ ఒక 12 సీట్ల పైన గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ జనాలు ఎక్కువ కాంగ్రెస్కే చూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సెంటర్లో అయినా సరే స్టేట్లో అయినా సరే కాంగ్రెస్ రూలింగ్ రావాలని జనాలందరూ చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇందిరమ్మ పాలన ఉందో అటువంటి పాలన కోసం మళ్ళీ జనాలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నో అయితే రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి స్టేట్లో మైట్ బి మల్కాజ్గిరి ఎంపీ మాత్రం కాంగ్రెస్ అనేసి డ్యామ్ షూర్గా చెప్పగలం మనం. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకే ఓట్లు వేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ అయితే ఆల్రెడీ ఎలా ఇంటర్వ్యూన్ అయిందంటే చైనాకి మన ల్యాండ్ అమ్మే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ సంగతి అయితే మనం చూస్తుంటే కరీంనగర్ చూడండి, మన ఇండియాలోనే ఇది హైదరాబాద్లోనే దానం నాగేందర్ చేసింది ఏంది, ఇక్కడ ప్రకాష్ నగర్లో మొత్తం 2 ఎకరాలు తన పొలం ఉండవచ్చు, పక్కోళ్ళని మొత్తాన్ని నాశనం చేసి ఆక్రమించుకోవాలని ట్రై చేస్తున్నారు. అంటే మళ్ళీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు బీఆర్ఎస్ నుంచి. అంటే ఏంటి, ఆక్రమించుకున్న దాన్ని మళ్ళీ దోపిడీ చేయడానికి సిద్ధమైనట్లు లెక్క. ఇలాంటి వాళ్ళ కోనాక శక్తులు మొత్తాన్ని తట్టుకోవాలంటే భారతీయ జనతా పార్టీకే ఓటేయాలి. ఇక్కడ క్యాండిడేట్ సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ గారికి బాగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఆయన ఇంతమంది ఒక మాజీ మంత్రులు బీఆర్ఎస్లో ఉన్న మనిషి కాబట్టి అందరికీ కూడా జనాల దృష్టిలో కూడా పేరున్న మనిషి కాబట్టి యాక్చువల్ దరిదాపు ఏంటంటే ఆయనకి ఎక్కువ అవకాశం. ఆయనకి ఇంకోటి ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఎక్కువ ఎల్బీనగర్ కానీ ఇటు సైడ్ కానీ ఎక్కువ నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ బాగా సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయనకు చాలా వరకు సీనియర్ నాయకుడు కాబట్టి ఆ ద్వారా కొద్దిగా ఆయనకి ఎక్కువ ఛాన్స్. అంటే ఇప్పుడు ప్రధాన 3 పార్టీలలో ఏ పార్టీకి బాగా పోటీ బీజేపీ అనుకుంటున్నాం. అదే ఇప్పుడైతే కాకపోతే ఏంటంటే ఈటెల రాజేందర్కి ఎక్కువ వ్యక్తిగతంగా చాలా ఎక్కువ ఛాన్స్. అంటే బీఆర్ఎస్కి అవకాశం లేదంటారా? అసలు లేదు, బీఆర్ఎస్కి అసలు దేని లేదు, బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది.